హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు T20 న్యూస్ ఛానల్ తెలుగు. ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల నాయకుడు. ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి వ్యక్తి గోవింద్ నాయ్ గారికి T20 తెలుగు న్యూస్ ఛానల్ నుంచి స్వాగతం పలుకుతున్నాం. గోవింద్ నాయ్ గారు చెప్పండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం నడుస్తుందండి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నడుస్తుంది. ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేయాలి. పోటీ ప్రజెంట్ చేవెళ్ళ పార్లమెంట్ లో బహుజన్ ముక్తి పార్టీ నుండి నన్ను ఒక ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఓకే, జాతీయ రాష్ట్రీయ నాయకత్వం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో మీ పార్టీ ఎన్ని సెగ్మెంట్లలో పోటీ చేస్తుంది? 12 సెగ్మెంట్లు, అంటే 12 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. 12 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేస్తుంది. చేవెళ్లలో నేను గోవింద్ నాయక్ పార్టీ మీకు బహుజన్ ముక్తి పార్టీ నన్ను జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం నన్ను అవకాశం ఇచ్చింది. వారికి ధన్యవాదాలు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మాది రైతు కుటుంబం. నాన్న రైతు, అమ్మ రైతు. నలుగురం అన్నదమ్ములము, అక్క చెల్లి, మొత్తం 6గురం. అందరు సెటిల్ అంటే అందరూ, కొందరు పూణేలో ఉండరు, మా ముంబైలో ఒక పెద్దన్న ఉంటాడు. ఓకే. ఒకరిన ఇప్పుడే 2 సార్లు ఇక్కడ పరి కాంటెస్ట్ గా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఇదే బహుజన్ ముక్తి పార్టీ తరపు నుండి. ఓకే. ప్రజెంట్ ఇక మన వికారాబాద్ జిల్లాకు బహుజన్ ముక్తి పార్టీ తరపు నుండి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. నాకంటే పెద్దన్న గట్టియ నాయక్, పాతలో గట్టియ నాయక్ అన్న పేరు. అన్నగారు 2 సార్లు పోటీ చేసినట్టుగా ఉంది. అవును, 2018, 2023 ఎమ్మెల్యేగా పరిగి కాన్స్టిట్యూషన్ ఉంది. బహుజన్ ముక్తి పార్టీ. బహుజన్ ముక్తి పార్టీ. మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగిందండి? నాది ఫస్ట్ టు 10th క్లాస్ బిర్సంపల్లి ఓన్ విలేజ్ లో. ఇంటర్ పరిగి పల్లవి జూనియర్ కాలేజ్ ఉంది. డిగ్రీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన. నా ఎడ్యుకేషన్ డిగ్రీ ఉంది. డిగ్రీ ఎందుకు పీజీ ముందు ప్రజెంట్ లా చేయాలని, ఎంట్రన్స్ రాయాలని ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసి ఎంట్రన్స్ రాస్తున్నా. లా చేయాలనుకుంటున్నాను ప్రజెంట్. ఇప్పుడు ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నాను. ఓకే. మీ యొక్క విద్యాభ్యాసం అనంతరం ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నట్టుగా మాకున్న సమాచారం. నేను 2006 నుండి ఇంటర్లో ఉన్నప్పటి నుండి ప్రజా ఉద్యమంలో ఉన్నాను. అప్పుడు ఏ ఆర్గనైజేషన్ లో పనిచేస్తారు? ప్రజెంట్ 2005, 6 అంటే 5 వరకు 10th అయిపోయింది. 6 ఆ టైంలో LHPS లంబాడి హక్కుల పోరాట సమితి దాంట్లో కార్యకర్తగా పనిచేసిన ఫస్ట్. దాని తర్వాత మెల్లమెల్లగా మండల అధ్యక్షులుగా, తర్వాత జిల్లా అధ్యక్షునిగా, ప్రజెంట్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. అప్పటి నుండి 2008 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. 2000 తెలంగాణ ఉద్యమంలో జరిగిన సందర్భంలో మీతో పాటు, మీ ఆర్గనైజేషన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో మీరు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేము గతంలో ఇప్పుడు 2012 ఆ టైంలో తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ అరుణోదయ సాంస్కృతిక సమైక్య, ఆ టైంలో మేము విమలక్క గారితో కలిసి పనిచేస్తున్నాం. విమలక్క అరుణోదయ కళా బృందంలో అక్కడ. అప్పట్లోనే మేము తెలంగాణ ఉద్యమం కోసము ఎన్నో ఉద్యమాలు, ఏంటి లాంగ్ పోయిల్స్, ఎంఆర్ ప్రాపర్టీ, ఇక ఎయిర్పోర్ట్లో తెలంగాణ జెండా వాతింది మేము ఫస్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేసులు అయినాయి మా పైన. ఆ ఉద్యమంలో మీతో పాటు నేను కూడా పాల్గొన్నాను. అన్నగారు మీరున్నారు. తెలంగాణ ఉద్యమం, లాంగ్ కోయిల్స్, ఎంఆర్ ప్రాపర్టీ, టోలిగేట్లు. అవును, టోలిగేట్ ఆంధ్రలో ఉండే ఆ టైంలో. ఎవరిది? కావూరి సాంబశివరావు, గచ్చిబౌలి టోలిగేట్. అవును, అది కూడా దాడి చేసినాం. ఆ కేసులు ఉండే. చెర్లపల్లి జైలు దాకా వచ్చినాం. అప్పుడు పరిగిలో ఉద్యమం బాగా ఉవ్వెత్తున. పరిగిలో గతంలో చంద్రబాబు నాయుడు ఉద్యమంలో నేను కూడా ఒక భాగస్వామిని. కాకపోతే అప్పటికే ఇంటర్ ఉండే మనకి, ఇంటర్లో కాబట్టి బాగానే చేసిన ఆ టైం. ఢిల్లీలో జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష చేసాను ప్రొఫెసర్ కోదండరావు. అప్పుడు దాంట్లో కూడా నేను పాల్గొన్నాను. మన తెలంగాణ నుంచి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని సంఘాలు పాల్గొన్నాయి. ఇప్పుడు దాంట్లో మా లంబాడి హక్కుల పోరాట సమితి తరపు నుండి, అప్పటికే అరుణోదయ సంస్కృత తరపు నుండి, మేము మన వికారాబాద్ జిల్లా నుండి, పరిగి నుండి గతం మేము ఒక 20-30 మంది పోయింది. పరిగి నుంచి మా మిత్రులు ఉన్నారు, మా సహచరులు రాతోడు సూర్యనాయక్ అని,
ఇంకా చాలా మంది ఉన్నారు ఆ టైంలో. తెలంగాణ ఉద్యమంలో మీ పైన కేసులు ఏమైనా ఉన్నాయా? గతంలో ల్యాండ్ కోయిల్స్ ఎంఆర్ ప్రాపర్టీ ఉండేది, కానీ కొట్టేసింటారు ఇప్పుడు. అప్పట్లో తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో మీకు ఎదురైనటువంటి సమస్యలు ఏంటండి? అప్పుడు ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమంలో సమస్యలు అనేది ఉద్యమంలో నిరంతరం ఉద్యమం కొనసాగింది. అందులో భాగంగా అంటే ఇంట్లో కొన్ని పరిస్థితులు కూడా కొన్ని సహకరించాలి ఆ టైంలో. ఎందుకంటే మాకు రైతు కుటుంబం, పని చేస్తేనే బతికేది. కానీ తెలంగాణ ఉద్యమంలో నాకు చాలా మంచి సంతోషం ఉంది. ఏంటంటే నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పొద్దు నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళు కూడా అరెస్ట్ అయినారు. మీ కుటుంబ సభ్యులు? కుటుంబ అమ్మ నాన్న ఇద్దరు. అమ్మా నాన్న కూడా తెలంగాణ పాల్గొన్నారు. అమ్మా నాయన ఇద్దరు. ఇప్పుడు పోయి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్, మా శంషాబాద్ బిఎస్ ఉంది కదా, అక్కడ చూసిన రికార్డు ఉంటుంది. అమ్మా నాన్న ఇద్దరు. అప్పుడు అమ్మకు, కానీ అటువైపు మేము మళ్ళించినాము. నేను చదువుకున్నాం కాబట్టి ఎడ్యుకేట్ చేసి అందరినీ మళ్ళించినాం. తెలంగాణ వస్తే మనం బాగుపడతాం, ఉద్యోగాలు వస్తాయి. నాన్నకు ఆ టైంలో సిఐ ఉండే, ఆంధ్ర ఆయన ఉండే ఆడ. నాన్నకు బెదిరించిండు, నీ కొడుకు వస్తాడు, నీవు కూడా వస్తావా, నీ ఏజ్ ఎంత ఉన్నది, నీవు 60-70 సంవత్సరాలు ఉన్నావు, నీ ఎట్లా ఉద్యమంలో వస్తావు అంటే నాన్న ఆ టైంలో ఒక మాట చెప్పిండు, అమ్మ నాయన నా కొడుకు ఉద్యమం చేస్తే నేను కూడా చేస్తాం, మేము చేస్తాం. ఎందుకంటాం, మా తెలంగాణ వస్తే మాకు నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి అని నా కొడుకు నన్ను చెప్పిండు, మమ్మల్ని నచ్చ చెప్పిండు. అది తెలుసుకుంటే కూడా మాకు కూడా హోప్ వచ్చింది. ఎందుకంటే మా తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మా హక్కులు మాకు వస్తాయని చెప్పి మా నాన్న ఆ టైంలో చెప్పిండు. వాళ్ళకు ఆయన చదువుకోలేదు కానీ చెప్పిండు. అది చాలా సంతోషంగా అనిపించింది నాకు. అప్పట్లో మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని? ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అందుకే మా ఇద్దరు అన్నలు పూణె పోయింది. మేము ఆ టైంలో ఎట్లుండేది, నూకలు తినేటోళ్ళం, మేము బియ్యం నూకలు తినేటోళ్ళం. పెద్దన్న ఠాకూర్ సింగ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన అన్న కూడా చాలా కష్టపడి మాకు ఇళ్ళకనే అన్న ముంబై వెళ్ళిపోయాడు. 7th వరకు చదివి వెళ్ళిపోయాడు, చదువు మానేసి. అప్పట్లో బియ్యం నూకలు తిన్న గోవింద్ నాయక్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి ఆయనకు ఏ విధమైనటువంటి సపోర్ట్ దొరికింది? ఎలాంటి ధైర్యంతో ముందుకు వచ్చింది? నాకు ధైర్యం ఏం లేదు. తెలంగాణ ఇప్పుడు మన చెవుల్లో పార్లమెంటులో టోటల్ 29 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. ఆ ఓటర్స్ అందరూ నా వాళ్ళే అనుకుని ఆ ధైర్యంతో పోటీ చేస్తున్నారు. ఓటర్లే నా బలగం. తెలంగాణ ప్రజలు మందుకు, డబ్బుకు బానిస అవుతారని ఒక నానుడు ఉంది, దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు మేధావులు, యువకులు అందరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు అప్పటిలాగా లేదు. ఇప్పుడు యువకులు అయితే, ముఖ్యంగా యువకులు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ అవకాశం నాకు ఇస్తారని నేను అనుకుంటున్నా. చెవుల పార్లమెంటులో అనుకుంటున్నా నేను, విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులు అందరూ నాకు అవకాశం ఇస్తారు పార్లమెంటు నుండి అని నేను అనుకుంటున్నా. గోవింద్ నాయక్ అనే వ్యక్తి తన సొంత నిర్ణయాలతోటే, పార్టీతోటి కాకుండా సొంత నిర్ణయాలతోటే LHPSలో వర్క్ చేసి మిగతా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను బేఖాతరు చేసిండు అని మీ పైన ఒక విమర్శ ఉంది. అంటే మా కమ్యూనిటీకి తప్ప వేరే కమ్యూనిటీకి చేయలేదని అర్థం కాదు. మీ కమ్యూనిటీతో పాటు మీ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులను కూడా మీరు బేఖాతరు చేసిండ్రు. ఇది ఎక్కడ లేదు. కమ్యూనిటీ కాదు, ఎవరికి కాదు. ఏ కమ్యూనిటీకి అన్యాయం చేయలేదు, ఏ కమ్యూనిటీకి బేఖాతరు చేయలేదు. వితిన్ మా కమ్యూనిటీ కూడా, నా ప్రజెంట్ లంబాడి కమ్యూనిటీకి కూడా ఎలాంటిది, లంబాడి కమ్యూనిటీ కోసం నేను నిరంతరం ఇప్పటి వరకు 36 నా వయసు, ఇప్పుడు 36 సంవత్సరాలు గ్రామ పంచాయతీల ఉద్యమంలో ఉన్నా. నేను 2006 నుంచి 7 నుంచి నేను, మా మిత్రుడు సూర్య నాయక్ ఉంటాడు జిల్లా నుండి, పాండు నాయక్ ఉండే మాకు అందరికంటే ముందు, రాజన్న అని కిష్టాపూర్ నుంచి ఒక మా మిత్రుడు ఉండే, వాళ్ళతో పాటు మేము ఉద్యమంలోనే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తున సాగిందో అంతకంటే ముందు నుండి కమ్యూనిటీకి ఎలా నేను చేసినట్టు కమ్యూనిటీ కోసము తండాల గ్రామ పంచాయతీలు, మా తండాలు మా రాజ్యం అనే ఉద్యమంలో ఇప్పుడు సుమారు 3000 చిల్లర గ్రామ పంచాయతీలు తెలంగాణలో తండాలు, గూడాలుగా ఏర్పడ్డాయి. అందులో ఆ ఉద్యమం సాధించిన దాంట్లో ఒక వ్యక్తిగా నేనున్నాను.
గోవింద్ నాయక్ అనే వ్యక్తి అందులో ఉన్నాడు. మీరు ఈ రోజు ఎంపీగా పోటీ చేయడానికి పోటీ చేస్తున్న తరుణంలో మీ యొక్క ఎల్హెచ్పిఎస్ గాని మీ లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులతో మీరు సంప్రదించలేరు. సంప్రదిస్తున్నాము కొందరకు. ఇప్పుడు ఎట్లుంటది తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవస్థ ఎట్లున్నది, ఒక్కొక్క కాస్ట్కి ఒక్కొక్క సంఘాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే మా కమ్యూనిటీ వాళ్ళను అందరినీ మనం ఫోన్లో చేసి మాట్లాడినాం కానీ ఒక్కొక్కరికి ఒక పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఏమంటుండంటే సరే మేము ఒక పార్టీలో ఉన్నాము, మీరు కానివ్వండి, మేము తెర వెనకాల ఉంటామని నాకు హోప్ మన నమ్మకాన్ని ఇచ్చిండ్రు. ఒకే కమ్యూనిటీ కాదు, ఎస్టీ కమ్యూనిటీ కాదు, ఎస్సీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీ అన్న నుండి కూడా మనకు పూర్తిగా మద్దతు ఉన్నది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి చేవెళ్ల పార్లమెంట్లో లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు మీ వైపు మళ్ళుతుందని దానిపైన మీ అభిప్రాయం? నాకు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అంటే బహుజన సామాజిక వర్గం యొక్క ఓట్లు. నేను పోటీ చేసేది బహుజన కాన్సెప్ట్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అంటే అందరికీ సమాన హక్కుల కోసం. నాకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల ఓట్లు నా వైపు వస్తుందని ఎందుకు నమ్మకం ఉందంటే, నేను లంబాడి హక్కుల పోరాట తరపు నుండి గ్రామ పంచాయతీల కోసం ఒక పోరాటం చేసిన, 10% రిజర్వేషన్ సాధించిన దాంట్లో కూడా పోరాటం చేసినాము. గతంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఎన్ఆర్సీ సిఏ అని ఈ దేశంలో ఉన్న మైనారిటీలకు కానీ అందరికీ కానీ భయపెట్టించింది. కానీ అది ఎన్ఆర్సీ సిఏ అనేది కేవలం మైనారిటీల కోసం కాదు, ఎక్కువ లాస్ అయ్యేది ఓబీసీలు ఎస్సీ ఎస్టీలే. ఆ టైంలో కూడా 2019 అనుకుంటా, ఆ టైంలో దేశమంతటా నిరంతరము ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు నేను బాంసెప్ అనే ఒక ఆర్గనైజేషన్లో నాది ఏంటంటే లంబాడి హక్కుల పోరాట సమితి తర్వాత నేను డైరెక్ట్ తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత 2014 నుండి నేను బాంసెప్ అనే ఆర్గనైజేషన్ దాంట్లో భారత్ ముక్తి మోర్చా ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా నేను. బిఎంపీ అదే అనుబంధం బహుజన్ ముక్తి పార్టీకి అనుబంధ సంస్థ భారత్ ముక్తి మోర్చా, అందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. కాబట్టి దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఈ చేవెళ్ల పార్లమెంటులో అందరి కోసం కొట్లాడిన, మైనారిటీల కోసం కొట్లాడిన, ఓబీసీల జనాభా లెక్కలు చేయాలని చెప్పి గతంలో 2014 నుంచి నేను కూడా ఓబీసీ ఉద్యమంలో ఉన్నా. బీసీ సోదరులు, ఎందుకంటే ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 4 అన్నదమ్ములు అయితే అందులో మా పెద్దన్న ఓబీసీ, బీసీ సోదరుడు మా పెద్దన్న. కాబట్టి మా పెద్దన్నకు కొద్దిగా గైడ్, వాళ్ళ పెద్దన్నకు కొద్దిగా మిస్గైడ్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒక కాన్సెప్ట్ పైన పూలే, సాహు మహారాజ్, శివాజీని నిజమైన రీతిలో అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళని అర్థం చేయడానికి బీసీ సోదరుల కోసం కూడా పాటుపడ్డము. భారత్ బంద్ చేసిన 3 సార్లు. బీసీ సెన్సస్ చేయాలి. ఒకటి భారతదేశంలో 1931 అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన జనాభా లెక్కలే లాస్ట్ భారతదేశంలో. అంటే ఓబీసీ సోదరుల జనాభా లెక్కలు, ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. కానీ ఈ దేశంలో బీసీ సోదరుల జనాభా లెక్క లేదని చెప్పి భారతదేశంలో నిరంతరము బీసీ సోదరులను మేల్కొల్పుతున్నాం. ఇప్పుడు నార్త్ ఇండియాలో బీసీ సోదరులు బాగా అలర్ట్ అయి ఉన్నారు. సౌత్ లో కొద్దిగా చేంజ్ అవుతుండ్రు. సౌత్ లో కూడా చాలా మంది ఇప్పుడు వితిన్ ఒక దగ్గర ఒక 50% ఓబీసీ సోదరులు చేంజ్ అయిపోయాం. మార్పు కోరుకుంటున్నారు. ఈసారి ఎలక్షన్ ఓబీసీ సోదరులపైనే ఆధారపడి ఉన్నది. గోవింద్ నాయక్ గారికి చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో మీకు సహకరించే అంశాలేంటి? మీ గెలుపుకు కృషి చేసేటటువంటి అంశాలేంటి? మాకు ముఖ్యంగా అంటే మా జాతీయ మేనిఫెస్టో చూసుకుంటే, మా మేనిఫెస్టో భారత రాజ్యాంగమే మా మేనిఫెస్టో. మిగతా పార్టీలది లేదు. అది మీరు ఎట్లా అనుకుంటారు? మేము అది బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 56 అంశాలతో ఒక క్రోడీకరించి ఒక మేనిఫెస్టోని తయారు ఉన్నది. ఇప్పుడు మీకు ప్రజల అవకాశం ఇస్తే, మీకు ప్రజల అవకాశం ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే రేపు ఆ మేనిఫెస్టోను ఫుల్ఫిల్ చేస్తారా? 100%. మీ పార్టీ లేదు ఇక్కడ, అధికారంలో రాకుండా కానీ కేంద్రంలో ఇక్కడ లేదు. ఓకే, పార్టీ లేదని నేను ఇప్పుడు లేదు. కానీ
గత 10 సంవత్సరాల నుంచి పార్టీ అదే పనిచేస్తుంది కదా. ఓబీసీలో అంటే దేశంలో ఉన్న అందరినీ ఆర్గనైజ్ చేస్తుంది. చెవెళ్ళ పార్లమెంటులో ఒకవేళ నాకు అవకాశం ఇస్తే చెవెళ్ళ పార్లమెంటులో ఉన్న మేధావులు కానీ, యువకులు కానీ, ఉద్యమకారులు కానీ అందరూ ఒకసారి నన్ను అవకాశం ఇస్తే నాకు ఎందుకు ఓపు ఉందంటే, ఇప్పుడు ఉన్న ప్రధాన పార్టీలో అభ్యర్థులు గతంలో అన్ని పార్టీలు మారిన వారే, 5 సంవత్సరాలు ఒక్కొక్క పార్టీలో పనిచేసిన వాళ్ళు. కాబట్టి ఈ చెవెళ్ళ పార్లమెంటులో ఉన్న ప్రజలు మేధావులందరూ ఆలోచన చేసి మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మా వైపే వస్తుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఈ ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో బలమైన ప్రత్యర్థులు ఉన్నారు మీకు. అవును, ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఎలక్షన్లను ఎదగాలి, గెలవాలంటే ఆర్థిక బలం, అంగబలం చాలా వస్తుంది. మీకు ఏ బలం ఉంది? నాకు ఆర్థిక బలం లేదు. అంగబలం అనేది నాకేమున్నది? నేను ఇంతకుముందే చెప్పిన చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి. ఆ 7 సెగ్మెంట్లలో ఉన్న 29 లక్షల ఓటర్లే నా ఆర్థికం, నా బలగం, నాది మొత్తం అని నేను అనుకుంటున్నా. వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు. నా దగ్గర 29 లక్షల ఓటర్స్ అంటే 29 లక్షలే కాదు, 29 లక్షల కోట్లు ఉండాలి. నాకు ఆ ధైర్యం ఉంది. వాళ్ళు నాకి వాళ్ళే ఆర్థికం. గోవింద్ నాయక్ గారికి ఆర్థికంగా సహకరించే వాళ్ళు ఎవరు? గోవింద్ నాయక్ గారికి ఆర్థికంగా సహకరించేది ఇది క్రిటికల్ క్వశ్చనే. ఇప్పుడు ప్రజెంట్ నేను గతం నుండి నేను ఇంతకుముందే అన్నా, ఇక్కడ చెవెళ్ళ పార్లమెంటులో నాకు పోటీ చేయడానికి ఆర్థికంగా కానీ ప్రతి విషయంలో కానీ నాకు ఇక్కడ సహకరించేది. జిల్లా వ్యాప్తంగా గతంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేపించినాం పరిగి నుంచి. అంటే వికారాబాద్ జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలో పరిగి నుంచి కంటెస్ట్ చేయించినాము. కొడంగల్, ఇటు పరిగి, తాండూరు. ఇప్పుడు చెవెళ్ళ పార్లమెంటుకు కూడా నన్ను అవకాశం ఇచ్చింది. వికారాబాద్ జిల్లా బహుజన్ ముక్తి పార్టీ అధ్యక్షులు నా పెద్దన్న, నాకంటే పెద్దన్న, నాకు అంతా మా అన్నని గట్టిగా నాయక్ అని నేను గర్వంగా చెప్తున్నా. గట్టిగా నాయక్ గారికి అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని ఎందుకు పోటీలో నిలబెట్టి? ఇప్పుడు గతంలో 2 సార్లు అన్నకు కూడా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అన్ననే ఏమన్నాడంటే చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో గతంలో 2018లో ఎంపీగా ఇక్కడ పాండు నాయక్ అని ఉండే, కుర్ర పాండు నాయక్ అన్న, ఆయన ముజాద్పూర్. ఇప్పుడు అన్న ఏమన్నాడంటే ఒకసారి గోవింద్ నాయక్ అవకాశం ఇద్దాము అన్న అన్నాడు. ప్లస్ గట్టిగా నాయక్ అన్న కూడా జిల్లా అధ్యక్షులు కూడా మాకు అవకాశం ఇచ్చింది. చెవెళ్ళ పార్లమెంట్ పరిధికి వచ్చేస్తే మీ సొంత గ్రామంలో గోవింద్ నాయక్ గారికి ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటారు? మా గ్రామ పంచాయతీ తండా పంచాయతీ మాది. మా తండా పంచాయతీలో 500 ఓట్లు ఉన్నాయి నాకు. ఎందుకంటే ఏ లోకల్ విలేజ్లో కొద్దిగా అగెనిస్ట్ ఉంటుంది ఎవరికైనా. ఒకరు ఎదుగుతున్నారంటే మన కమ్యూనిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన కమ్యూనిటీలో కాళ్ళు పట్టుకొని పొందేది చాలా ఉంటుంది, కప్పల్లాగా మనకు. కాకపోతే నాకు నా తండా అంటే నా విలేజ్, నేను పుట్టిన గ్రామ పంచాయతీ, నా మాతృభూమి పైన నా నమ్మకం ఉన్నది. నా స్నేహితులు ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, అంటే నాకు అందరూ అక్కలు అమ్మలు చెల్లెలే. నా కాడ 500 ఓట్లలో నాకు మినిమం 60% ఓట్లు నాకు వస్తుందని నాకు నమ్మకం ఉంది. బహుజన వాదాన్ని మీరు తీసుకొని వస్తున్నారు. అదే బహుజన వాదాన్ని తీసుకొని మరో బహుజన బిడ్డ కూడా ఈ చెవెళ్ళ పార్లమెంట్ పరిధిలో పోటీలో ఉన్నారు. అది నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అంటున్నాను, సరే బహుజనవాదం అంటుండ్రు, నేను కూడా బహుజనవాదం మీద నడుస్తున్నా. కానీ మేము ఇప్పటి నుండి కాదు కదా, గతం నుండే బహుజనవాదం కోసం పనిచేస్తున్నాం. గతంలో కూడా బహుజనవాదం కోసం పనిచేసిన నాయకులు ఉన్నారు. దానికి సంబంధించి ప్రజలకు మీరు ఎలాంటి సలహా సూచనలు ఇస్తారు? బహుజనవాదానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్రలు కూడా ఇప్పటికి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళ రాజకీయ ప్రస్థానం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. అట్లాంటి వ్యక్తులను కాదని గోవింద్ నాయక్ గారికి ఎందుకు వేయాలి? గోవింద్ నాయక్ గారికి ఎందుకు వేయాలని నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఉన్న బహుజనవాదం పేరు మీద వచ్చే వ్యక్తులు ఏం చేస్తున్నట్టే, వాళ్ళు కేవలం పైసా డబ్బు ఆర్థికంతో బలంతో వస్తుంది ఇక్కడ. అది నేను, నా దగ్గర ఆర్థికం లేదు, నాకు ప్రజలే నా ఆర్థికం అని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు నా బలమైన నమ్మకం ఉంది. నా లోపల చిన్న డౌట్ ఉంది, చెప్పండి.
గోవింద్ నాయక్ గారికి ఫైనాన్షియల్ సపోర్టు ఇతరుల నుంచి మీకు ఫండింగ్ జరుగుతుంది అని ఒక సమాచారం. ఇది ఇది అసలు నిజం కాదు. నేను ఇంతకుముందే అన్నా కదా, నాకు మా బ్రదరే, నాకంటే పెద్ద బ్రదరే నన్ను అన్ని చూసుకుంటాను. మీ ఆర్థిక స్థితిగతులను చూస్తే మీరు ఈ పార్లమెంటులో ఎన్ని ఓట్లను గుంజుకరాగలుగుతారు, ఎన్ని ఓట్ల మెజార్టీని తీసుకురాగలుగుతారు? ఇక్కడ యువకులు మార్పు కోరుకుంటున్నారు, మేధావులు మార్పు కోరుకుంటున్నారు, గ్రామాలలో ప్రజలు కూడా ఎందుకు మార్పు కోరుతున్నారని చెప్పాలన్నా, మేము తిరుగుతున్నాము. గత ఈ నామినేషన్ వేసిన కాడ నుంచి మేము అంతకంటే ముందు నుంచి తిరుగుతున్నాము. పబ్లిక్ లో ఒక వాక్చాతుర్యం అనేది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు అంటే టాక్ నడుస్తుంది. పబ్లిక్ ఏం మాట్లాడుతుండ్రు, ఇప్పుడున్న ప్రధాన పార్టీల నాయకులు చొక్క మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు, వీళ్ళ మీద మాకు భరోసా లేదు అని చెప్తున్నారు. గోవింద్ నాయక్ 2006 నుండి ఆయన అంటే ఎడ్యుకేషన్ నడుపుకుంటూనే బహుజనవాదం కోసము నిరంతరం కొట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలకు కూడా నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎవరి దగ్గర ఇది చేసినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. కాబట్టి ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజలు నన్ను ఓటేసి గెలిపిస్తారు, గుంజుకున్నాడు కాదు, గెలిపిస్తారని నా నమ్మకం ఉన్నది. గోవింద్ నాయక్ బహుజనవాదంతో ముందుకు వస్తుండు కానీ వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులతో సంప్రదింపులు చేయలేదు, వాళ్ళని కలుపుకొని పోలేదు అని ఒక విమర్శ మీ పైన. నేను ఇంతకుముందే చెప్పిన కదా రమేష్ గారు, ఇంతకుముందే చెప్పిన నేను ఏం చెప్పినా అందరితోటి సంప్రదింపులు జరిగినాయి. కానీ ఒక్కొక్క పార్టీలో ఉన్నాము, మీరు అయితే ముందుకు సాగండి, మేము ఉంటాము తెర వెనకాల అని చెప్పిన మా సామాజిక వర్గం నా మీద భరోసా ఉన్నది. గోవింద్ నాయక్ గారు, మీ ప్రత్యర్థులకు ఇక్కడ మీరు ఎలాంటి సవాళ్ళు విసురుతారండి? నేను అంటే చివరిలో పార్లమెంటు ప్రత్యర్థులకు మీ పోటీ నాకు ఎలాంటి సవాలు తెలంగాణ ప్రజల తరపు నుంచి, ఎలాంటి సవాలు పరిగి నియోజకవర్గం చేవేళ్ల పార్లమెంట్ తరపు నుంచి మీరు గెలిస్తే ఏం చేస్తారు, మీ ప్రత్యర్థులకు వాళ్ళు గెలిస్తే వాళ్ళతో మీరు ఏం చేయిస్తారు అనేది నేను ముందుగా ప్రత్యర్థుల గురించి మాట్లాడతాను. నేను గెలిస్తే ప్రత్యర్థుల తర్వాత నేనేమంటున్నా, భారతదేశంలో అతిపెద్ద పార్టీగా ఒక పార్టీ ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ పార్టీ అభ్యర్థికి నేను ఒకటే సూటిగా అంటే మీ T20 న్యూస్ తరపు నుండి ఒక సవాల్ విసురుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ న్యూస్ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మంచి క్వశ్చన్ ఇది. ఇక్కడ చివరిలో పార్లమెంటులో ఉన్న ప్రజలకు కూడా తెలవాలి ఇది, గోవింద్ నాయక్ ఎందుకు ఓటు వేయాలి అనేది. ఆ ప్రధాన ప్రత్యర్థికి నేనేమంటున్నా అంటే, గతంలో 2014లో గతంలో ఒక పార్టీలో గెలిచిండు, 5 సంవత్సరాలు చేసిండు. 5 సంవత్సరాల్లో చివరిలో పార్లమెంటులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. అదొక సవాల్, ఎలాంటిది చేసిండు. కాబట్టి ఇప్పుడు ప్రజలను ఏ రకంగా వచ్చి అడుగుతారు. 2018లో కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్లో కూడా అవకాశం రాలే, ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వచ్చింది. 2014లో భారతీయ జనతా పార్టీకి ప్లస్ కాంగ్రెస్కు విమర్శించిండు, ఆ పార్టీలో అది ఈ పార్టీలు ఇది అని చెప్పిండు. 2018లో కాంగ్రెస్లో వచ్చి బీఆర్ఎస్కు బీజేపీకి వైపు అంటే వాళ్ళ మీద కోపంగా వాళ్ళతో సవాల్ విసిండు. ఇప్పుడు ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో వచ్చింది, మళ్ళీ ఆ 2 పార్టీలను విమర్శిస్తుంది. ఇది ప్రజలు గమనిస్తలేరా? చివరిలో పార్లమెంటులో ఉన్న ఓటరు మహాశయులు కానీ, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు చాలా ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా టెక్నాలజీ పెరిగింది, అందరూ చూస్తున్నారు పలానా మనిషి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడని. అది పోయింది అనుకున్నాం. చివరిలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2014 నుండి దేశంలో బీసీ కాన్సెప్ట్ తోటి అధికారంలో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంటే వయసులో పెద్దవాళ్ళు, గౌరవిస్తాం, వ్యక్తిని గౌరవిస్తాం మేము తప్పకుండా. మేమేమంటున్నాము, ఇప్పుడు 2018లో అప్పుడు హోమ్ మినిస్టర్ ఈయన 14 అప్పుడు హోమ్ మినిస్టర్ బీజేపీ నుండి ఆయన ఏం పేరు అంటారు, అది హోమ్ మినిస్టర్ ఎవరు ఉండే గతంలో ఉన్న రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పిండు, బీసీలో జనగణన చేస్తాము అని చెప్పి ఓట్లు వేయించుకున్నాం.
2014లో అదే, 2018లో అదే జరిగింది. ఇప్పుడు 2019 కంటే ముందే ఇప్పుడు 2023లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఏంది, మేము బీసీల జనాభా లెక్కలు చేయము, కుదరదు చేయడము. నేనేమంటున్నా, బీసీల జనాభా లెక్కలు చేస్తాము అని చెప్పి ఇప్పుడున్న ప్రధాన అభ్యర్థి ఒక పేపర్ మీద రాసి, బాండ్ పేపర్ మీద రాసి ఇస్తారా అని నేను వాళ్ళకు సవాల్ ఇస్తున్నా. మేము రాసిస్తాను. కాబట్టి వాళ్ళకు బీసీలు జనాభా లెక్కలు చేయడానికి బీసీలలో చదువుకున్న మేధావులు మార్పు కోరుకున్నారు. కాబట్టి ఈసారి ఆ పార్టీకి ఓటు వేయరు, ఆ అభ్యర్థికి వేయరని చెప్పి నేను అనుకుంటున్నా. నాకు వేస్తారని ఒకటి అంటున్నా. గోవింద్ నాయక్ గారు, చేవెళ్ళ పార్లమెంట్ పరిధికి వచ్చేసరికి పరిగి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ శాతం లంబాడి సామాజిక వర్గం ఉంటుంది. అలాంటి సామాజిక వర్గం నుంచి మీరు ఈరోజు ఎంపీగా నిలబడడం చాలా సంతోషం. ప్రజలకు కూడా మీలాంటి నాయకులు అవసరము, పోరాటాలు చేసే నాయకులు అవసరం. ఆనాటి ఉద్యమ కాలంలో కూడా నేను మీతో కలిసి చేసినాం. ఉద్యమకారులకు అవకాశం ఇస్తుంది తెలంగాణ గడ్డ అనేది మనకు ఒక నానుడు. ప్రజల్లో కనిపించే నాయకులకు ప్రజలు అవకాశం ఇస్తారు అనేది ఒక నానుడు. ఆ ఉద్దేశంతో గోవింద్ నాయక్ గారు ఎంపీగా నిలబడ్డారంట. అది నిజమే. అది ప్రజలపైన ఆ విశ్వాసం మీకుందా? ప్రజలు ఇంతకుముందు అన్నా కదా, మార్పు కోరుకుంటున్నారు. చేవెళ్ళ పార్లమెంటులో ఉన్నా కానీ పరిగి నియోజకవర్గంలో నిరంతరం ఉన్నాం. ప్రతి ఉద్యమంలో ప్రతి దాంట్లో మేము నిరంతరం మీరు చూస్తూనే ఉన్నారు. గతంలో తెలంగాణ 2013-14 వరకు మనం కలిసి చేసినాం కదా. అంత ఇక్కడ ఉన్న మేధావులు, యువకులు, విద్యార్థులు, అప్పుడు మనం అంతా స్టూడెంట్స్. ఇప్పుడు కూడా స్టూడెంటే అనుకోవాలి. అప్పుడు కలిసి చేసినాం. మీకు ఇప్పుడు పార్టీ అవకాశం, పార్టీ జాతీయ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, జిల్లా నాయకత్వము నా మీద భరోసా ఉంచి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నా. గోవింద్ నాయక్ గారు ఎదగకపోవడానికి, ఈరోజు ప్రజల్లో ప్రజాప్రతినిధులు కాకపోవడానికి మీ లోపల ఏంటండి లోపం? గోవింద్ నాయక్ ప్రజాప్రతినిధిగా కాకపోవడానికి ఇప్పటి వరకు మేము సామాజిక చైతన్యం కోసం పోరాటం చేసినాం. పదవుల కోసం ఇప్పటి వరకు పదవుల కోసం ఎప్పుడు పోరాటం చేయాలి. ఏది నేనేమంటున్నా, భారతదేశం గురించి ఒక్కటి, భారతదేశంలో పార్లమెంటులో ఇప్పుడు 131 మంది ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ నుండి బీసీ సోదరులు సుమారు 70 వరకు ఉంటారు. మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 131 వాళ్ళ దగ్గర 300 వరకు, అంటే 200-300 వరకు అపార్ట్మెంట్లు ఉంటారు. వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. ఎందుకు పార్లమెంటులో నోరు మెదుపలేకపోయారు? మేము కూడా వాళ్ళకి కావాలన్నా? ప్రధాన పార్టీ ప్రత్యర్థులు గెలిస్తే వాళ్ళ పరిస్థితి అదే ఉంటుంది. కేవలం పొజిషన్ ఇస్తారు వాళ్ళకు. కాబట్టి బహుజన్ ముక్తి పార్టీలో అట్లా లేదు. పొజిషన్ ఇవ్వరు, పవర్ ఉంటుంది. గెలిస్తే పొజిషన్ కు పవర్ కు తేడా ఉంటుంది. గెలిస్తే పవర్ వస్తుంది. అది కానీ ఇప్పుడు ఉన్న ఇప్పుడు ప్రజలు అధికార పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు కేవలం పొజిషన్లో ఉన్నారని నేను అంటున్నా. గెలిచిన వాళ్ళు కూడా పొజిషన్లోనే ఉన్నారు, పవర్లో లేరని అనుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం ఎందుకు వస్తలేదని అనుకుంటున్నారు మీరు? నేనేమంటున్నానంటే, భారతదేశంలో ఓటు అనేది బహుజన రాజ్యము 2004 నుంచి సరిగా చూస్తే బహుజన రాజ్యం రాకపోవడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని నేను పూర్తిగా నమ్ముతున్నా. ఎందుకు? ఆనాడు మిషన్లతోటి నేనేమంటున్నా, ఆనాడు భారత రాజ్యాంగం అమలు కాకముందు 1950 కంటే ముందు భారతదేశంలో భారత రాజ్యాంగం లేదు. భారతదేశంలో మను ధర్మశాస్త్రం అనేది ఒక భారత రాజ్యాంగం, అంటే అదో మను రాజ్యాంగం ఉండే. ఆ మను రాజ్యాంగం ఏం చెప్పింది? ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అంటే శూద్రులు, అతి శూద్రులు అని ఉండే ఆ టైంలో. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు భారత రాజ్యాంగం వచ్చినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 6743 కులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కలిపి. కేవలం బీసీ సోదరులలో 3400 చిల్లర కులాలు ఉన్నాయి. ఇన్ని కులాల్లో సృష్టించిండ్రు. అప్పుడు విద్య, వైద్యము, ఆర్థికము ఎలాంటి అవకాశాలు లేకుండా మన ధర్మశాస్త్రం అంతా చెప్పింది ఆ టైంలో. ఇప్పుడు ప్రజెంట్ ఆధునిక మన ధర్మశాస్త్రం ఈవీఎం మిషన్ అని నేను అనుకుంటున్నా, ప్రజలు నమ్ముకుంటున్నారు. ఎందుకంటే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఓటు హక్కు మనకి ఇచ్చిండ్రో
ఆ ఓటు హక్కును జీరో చేస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈవీఎం విషయంలో మీరు తప్పు పడుతున్నారు. 100% తప్పు పడుతున్నాను. మేము ఎలక్షన్ కమిషన్ కు కూడా మెమోరాండం ఎన్నోసారి ఇచ్చినాము. సుప్రీంకోర్టులో మా కేసు నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఈవీఎం మిషన్ లో వస్తే బిఎంపీ పార్టీ గెలుస్తుంది. ఈవీఎం మిషన్ లో తీసి బ్యాలెట్ వస్తే 100% భారతదేశంలో బహుజన రాజ్యం వస్తుంది. ఈవీఎం ఒక కూటమిగా ఏర్పడి 100% భారత బహుజన రాజ్యం ఏర్పడుతుంది. ఈవీఎం మిషన్ లో ఉండొద్దని మా ఎజెండాలో ఒకటి ఉంది, మా మేనిఫెస్టోలో. మీ మేనిఫెస్టోలో 100% మేము అధికారంలో వస్తే ఫస్ట్ ఈవీఎం మిషన్లు తీసేస్తాము, ఓబీసీల జనగణన చేస్తాము, బీసీల జనాభా లెక్కలను బట్టి బీసీల రిజర్వేషన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు, అది జనరల్లో ఉంది. అంటే జనరల్ ఎవరికన్నా. ఇప్పుడు సౌత్ అంటే మన తెలుగు రాష్ట్రాలలో దొరసాని వస్తుంది, అది సీటులో జనరల్ ఉంటాయి. కేంద్రంలో బ్రాహ్మణిజమే ఉంది, కేవలం బ్రాహ్మిన్సే ఉండరు. ఒక పంతులమ్మ వస్తుంది. ఎవరైనా రాజ్యానికి దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈవెన్ ఏ క్యాస్ట్ అన్న ఉండాలి. క్యాస్ట్ నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన చేవెళ్ళ పరిధిలో మీరు కానీ గెలిస్తే ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తారు. నేను ముఖ్యంగా మీకు ఓటు వేయడానికి ప్రజలకు మీరు ఎలాంటి హామీలను ప్రజల ముందు ఈ చేవెళ్ళ పాలపేట పరిధికి సంబంధించినటువంటి నేను ఒకటే కోరేది మీ T20 న్యూస్ తరపు నుండి మీకు కూడా చాలా ధన్యవాదాలు. ఇది మంచి క్వశ్చన్ అడిగినందుకు. నేనేమంటున్నా అంటే చేవెళ్ళ పార్లమెంటు ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అమ్మలు, అక్కలు, అవ్వలు అందరూ నాకు అవకాశం ఇస్తే చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజెంట్ వికారాబాద్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ లో 3 కాన్స్టిట్యున్సీలు వస్తాయి. తాండూరు, పరిగి, వికారాబాద్ వస్తుంది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చేవెళ్ళ ప్రాణహిత అని ఏదో పార్టీలు అంటున్నాయి, ప్రాణహిత చేవెళ్ళ అది తీసుకొస్తాము, అక్కడ నుంచి తీసుకొస్తాము, ఇక్కడ నుంచి 70-80 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి గోదావరి ఎక్కడ ఉంది, కృష్ణ చాలా దూరంలో ఉంది. ఇప్పుడు మనకు పక్కనే ఉంది తాండూరు, కాగ్నా అవుతుంది. కాగ్నా ఎక్కడ పుట్టింది? మన పరిగిలోనే పుట్టింది. ఎక్కడ? అల్లపూర్, మన కుల్కచర్ల మండలం అల్లపూర్లోనే మన కాగ్నా నదికి పుట్టుక. అక్కడ నుండి దిర్సంపల్లి, మా ఊరు నుంచే కాగ్నా పోతుంది. దిర్సంపల్లి వాగు ఉంటుంది, అక్కడ కాకర్ల చెరువు అనే పెద్ద ఎరుపుమల దగ్గర ఉంటుంది, పెద్ద చెరువు. దాని తర్వాత ఇంకా చెరువు గొలుసుకట్టు చెరువులు అని పోయి కాగ్నాలో పోతుంది. కాగ్నా నదిలో సంవత్సరానికి 18 టీఎంసీల నీరు వృధాగా పోతుంది. నన్ను గెలిపిస్తే కాగ్నా నది నీళ్లు వికారాబాద్ జిల్లాలో ఉన్న చేవెళ్ళ పార్లమెంటులో వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లో అందరికీ సుమారు 150,000 ఎకరాలకు నీరు అందిస్తా, సాగునీరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా 18 టీఎంసీల నీరు పోతుంది అంటే 150,000 ఎకరాలు పడుతుంది. దగ్గర కూతగట్టు దూరంలో విడిచిపెట్టి ఎక్కడి నుంచో తీసుకొస్తా అంటే ఇప్పుడున్న పార్టీలు అన్ని దొంగ హామీలు ఇస్తున్నాయి. నేను అంటున్నా, ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, సాధ్యం కాదు. కేవలం ఓట్ల వరకే చెప్తుండ్రు, జరిగేది చెప్పాలి. దగ్గరే ఉంది, పార్లమెంటులో కొట్లాడి తప్పకుండా మా పార్టీ అధికారంలో రాకున్నా కానీ కేవలం చేవెళ్ళ పార్లమెంటు నేను గెలిచినా కానీ తప్పకుండా పోరాడి పంటలు రైతులకు మేలు జరిగే విధంగా, అందరికీ మేలు జరిగే విధంగా తప్పకుండా నేను కృషి చేస్తా. అందుకే నాకు ఓటు వేయాలని నేను చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్న ప్రజలకు నేను కోరుకుంటున్నాను. T20 న్యూస్ తరపు నుండి నాకు వేస్తారని నమ్మకం ఉంది. మీకు బలమైనటువంటి ఇప్పుడు ఒక ఆయుధం చెప్పండి. ఈ ఓటు బ్యాంకు ఏదైతే 29 లక్షల పైచీలకు ఉన్నటువంటి చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఓటు బ్యాంకు మీకు ఏ ఉద్దేశంతో ఓటు వేసిండ్రో ఆ ఉద్దేశాన్ని జనాల లోపలికి ఫుల్ఫిల్ గా తీసుకెళ్తారా? 100% తీసుకెళ్తాము. నేనేమంటున్నా, పార్లమెంట్ దేశంలో మా పార్టీ అధికారంలో రాకున్నా ఒకవేళ మేము భారతదేశంలో 200 స్థానాలు పోటీ చేస్తున్నాం. బహుజన్ ముక్తి పార్టీ 200 స్థానాలలో పోటీలో ఉంది. కొన్ని స్థానాలలో కొన్ని పార్టీలకు మద్దతు ఇస్తుంది, ఉత్తరప్రదేశ్ అక్కడ కొన్ని. నేనేమంటున్నా, ఒక కూటమి ఏర్పడి కూడా మేము పార్టీ ఏర్పాటు చేస్తే, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 100% తీసుకొస్తాం. ఒకవేళ రాకున్నా నేను ఇక్కడ గెలిస్తే, నేను పార్లమెంటులో ఏ పార్టీ అధికారంలో వచ్చినా, నేను అన్నాను కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఏ పార్టీ లేదా మా కూటమి వచ్చినా కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత ఉన్నది. నాకు చేవెళ్ళ పార్లమెంటులో ఉన్న ప్రజలపైన నమ్మకం ఉంది.
మీరు పోటీ చేస్తున్న 12 స్థానాలలో ఎన్ని గెలుస్తారు అనుకుంటారు? ఇక్కడ మాకు ఏమున్నది, నాకైతే ఇప్పుడు చెవెళ్ళ పార్లమెంట్ ఒక్కటి. మాకు నిజామాబాద్ నుండి మా మిత్రుడు శ్రీనివాసన్ ఉన్నాడు, చాలా మంచి చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్, మంచిగా లా చదువుకున్నాడు, పీజీ అయిపోయింది, మంచి అక్కడ కూడా మాకు ఓపు ఉన్నది. ప్లస్ నాగర్ కర్నూలు కూడా మాకు ఓపు ఉన్నది తప్పకుండా. ఇక్కడ మీరు 2 స్థానాల్లో గెలుస్తారు? లేదు, మేము నిజామాబాద్ అంటున్నా, నాగర్ కర్నూలు, చెవెళ్ళలో అయితే నన్ను తప్పకుండా గెలిపిస్తారని నా ప్రజల మీద నమ్మకం ఉంది నాకు. మీ గెలుపుకు సహకరించే అంశాలు నేను ఇంతకుముందు అన్నా కదా, అంశాలలో మీ గెలుపుకు ప్రజల నుంచి సహకరించే అంశాలు చెప్పండి. నేను ప్రజల తరపు నుండి కోరేది కేవలము నా సింబలు 5వ నంబర్లో నమూనా, ఈవీఎం నమూనాలో 5వ నంబర్ పైన వస్తుంది. చెవెళ్ళ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కోరేది, ప్రజల దగ్గర ఓటర్ల దగ్గర కోరేది, నేను వాళ్ళ దగ్గర ఆస్తులు అంతస్తులు కోరేది ఏది లేదు. కేవలం ఒకటి బ్యాలెట్, అంటే ఆ బ్యాలెట్ ఒక్కటి నాకు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను తప్పకుండా చెవెళ్ళ పార్లమెంటులో ఉన్న ప్రజలను నిరాశ చెందకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతానని నాకు నమ్మకం ఉంది. వాళ్ళు నన్ను నమ్మి నన్ను అవకాశం ఇస్తే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను. ఒకవేళ ప్రజలే కానీ గతంలో లాగా అదే ప్రధాన అభ్యర్థులు ఓటుకు, అంటే డబ్బుకు, మాధ్యానికి మేము ఓటు వేస్తామంటే, ఒకవేళ ఓడిపోయినా కూడా చెవెళ్ళ పార్లమెంటులో తప్పకుండా పోరాటం, ఇక్కడ రోడ్డు మీద పోరాటం చేస్తాం. పార్లమెంట్లో కాకుండా రోడ్డు మీద పోరాటం చేయడానికి నాకు అది ఉంది తప్పకుండా. అభ్యర్థి ఓడిపోయినా ప్రజల్లో ఉంటాడు అన్న. ఇందాక రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం, అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన మీ అభిప్రాయం ఏంటన్నా? నా అభిప్రాయం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఒక బిల్లు పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. నేనేమంటున్నానంటే, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆర్థికాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వడం లేదు భారత రాజ్యాంగం. కుల వ్యవస్థ అంటే సోషల్ చూసే స్టేటస్లు, సోషల్ మనిషి ఎలా ఉందని దాన్ని బట్టే రిజర్వేషన్ ఇవ్వాలని భారత రాజ్యాంగం చెప్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని నేను బల్ల బుద్ధి చెప్తాను. ఎందుకు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ యొక్క డ్రాఫ్ట్ మన వాళ్ళు ఎవరు చాలా మంది చదవలేరు, మేము చదివినాం. చాలా మంది బీసీ సోదరులు ఏమనుకుంటున్నారంటే, ఈడబ్ల్యూఎస్ మాకు కూడా వర్తిస్తుంది, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినాం కదా అని చెప్పి బీసీలను మభ్య పెడుతుండ్రు. ఈడబ్ల్యూఎస్ కేవలం ఓసీ వాళ్ళకే ఉన్నది. ఓసీలలో కేవలం బ్రాహ్మణిజానికి, బ్రాహ్మిన్స్ కి వర్తిస్తుంది. కేవలం 3%, 6% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వచ్చింది. అది ముఖ్యంగా భారతదేశంలో బీసీ సోదరులకు నష్టాలు 100% నష్టపోయేది ఓబీసీ సోదరులే. ఎందుకు? ఓబీసీ సోదరులకు క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఒక ఏమున్నది, ఒక వరకే, అంటే 5 లక్షల వరకే 5 లక్షల వరకు ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రా వాళ్ళకు? ఆర్థికం ఏమి ఇచ్చిండ్రు? ఇన్కమ్ 8 lakhs. నేనేమంటున్నా, 8 లక్షలు సంపాదించిన వ్యక్తి పేదవాడా, 5 లక్షలు సంపాదించిన వ్యక్తి పేదవాడా? మా బీసీ సోదరులు లాస్ అవుతుండ్రని చెప్పి నా నమ్మకం ఉన్నది. కాబట్టి బీసీ సోదరులు మేము ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకమే 100%. ఎందుకంటే జనాభా ప్రతిపాదికానా, నీ జనాభా ఎంత ఉందో నీ వాటా అంతా తీసుకో, వద్దంటావేం. 6% ఉన్న వాళ్ళకు 4% ఏంది? బీసీలు 80 నుంచి పోరాటం చేస్తుండ్రు కదా, మండల కమిషన్ ఉద్యమం పోరాటం చేసిండ్రు. మండల కమిషన్ పూర్తిగా అమలు చేయండి. కేంద్రంలో ఉన్న పార్టీలు ఏమవుతుంది? 50% రిజర్వేషన్ మండల కమిషన్ అమలు అయితే భారతదేశంలో బీసీలు దగ్గర కోట్లలో ఉద్యోగాలు వచ్చేస్తుంది కదా. బీసీలు డెవలప్ కారా? బీసీలకు గుంటె భూమి లేకుండా చాలా మంది ఉన్నారు, రోడ్ల పొట్టు ఎడగటలు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ లో ఉన్న వాళ్ళలో ఎవరైనా అడుక్కొని తింటున్నారా? ఓబీసీలలో గుంటె భూమిలలో చాలా మంది ఉన్నారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు, ఆర్థికంగా ఇచ్చినప్పుడు, మరి ఓబీసీలను కూడా దాంట్లో కలపాలి కదా. ఓబీసీలలో లేరా పేదవాళ్ళు? ఎస్సీలలో లేరా? బీసీలలో లేరా? తప్పకుండా ఇవ్వాలి. భారత రాజ్యాంగానికి వ్యతిరేకం ఉన్నది, దాన్ని మేము సమర్థిస్తలేము. అది ఎప్పుడు పాస్ అయింది? ఆగమేఘాల మీద అర్ధరాత్రి 12 గంటలకు బిల్ పాస్ అయింది. ఈడబ్ల్యూఎస్
ఎట్లా పాస్ అవుతుంది? భారతదేశానికి ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటూ బీసీలకు వ్యతిరేకంగా బిల్లు ఎట్లా పాస్ అవుతుంది? బీసీ సోదరులు ఏ రకంగా నమ్ముతారు? ఈడబ్ల్యూఎస్ కు బిఎంపి వ్యతిరేకమా? 100% బిఎంపీ వ్యతిరేకం. ఈడబ్ల్యూఎస్ బహుజన్ ముక్తి పార్టీ 100% వ్యతిరేకం. బహుజన్ ముక్తి పార్టీ కాదు, భారత రాజ్యాంగమే దాన్ని తిరస్కరిస్తుంది. భారత రాజ్యాంగం తిరస్కరించి 100% తిరస్కరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. చాలా మంది చెప్పాలి భారత రాజ్యం. అందుకే చెప్తున్నా, పార్లమెంటులో చదువుకున్న వాళ్ళే ఉండాలి. ఇప్పుడు మీ ద్వారా మీ గెలిచిన తర్వాత మీ గెలుపుకు రైతులను ఏ విధంగా సహాయం కోరుతారు, ఏ విధంగా ఓట్లు వేయమంటారు? మేము మీ T20 న్యూస్ తరపు నుండి మేము చెవెళ్ళ పార్లమెంటులో కానీ దేశంలో ఉన్న రైతులందరికీ ఒకటే విన్నపం. మేమేమంటున్నాము, రైతులు ఇప్పుడు చెవెళ్ళ పార్లమెంటులో కానీ దేశంలో కానీ రైతులు బహుజన్ ముక్తి పార్టీకి తప్పకుండా ఓటేస్తారని నమ్మకం ఎందుకున్నది? గతంలో భారతదేశంలో 2 సంవత్సరాల వరకు రైతులు దేశ రాజధాని నడిబొడ్డులో ఢిల్లీలో 2 సంవత్సరాలు పోరాటం చేసింది. ధర్నాలు, వంటలు ఆన్నే, తిండి ఆన్నే, అంతా 700 మంది సుమారు మృతి చెందారు. రైతులు అడిగేది ఏంది? ఎంఎస్పీ అడుగుతుండ్రు, మినిమం సపోర్ట్ ప్రైస్. నేను పండించిన పంటకు గిట్టుబాటు ధర కలిగించు, దానికి ఒక రేటు ఫిక్స్ చేయి. ప్రపంచ దేశాలలో లేదా మరి? ఎందుకు లేదు? మన దేశం నుండి ప్రధానులు కానీ రాష్ట్రపతులు కానీ మన దేశం నుండి ఇతర దేశాలకు పోతుండ్రు కదా. ఎట్లుంటది రైతుల గురించి? ఈ పంటకు ఎగ్జాంపుల్ కంది పంట ఉన్నది. ఈ సంవత్సరం కంది పంటకు ఇంత రేటు 10,000, 20,000. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నోటీసు బోర్డు పెట్టేయాలి అని రైతులు అడిగారు. ఒకటే ఎంఎస్పి, మేం పండించిన పంటను మమ్మల్ని ధర నిర్ణయించే హక్కు ఎవరా? ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంటుంది, ఈ పెన్ను ఉన్నది. ఈ పెన్ను తయారు చేసింది ఎవరు? కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఈ పెన్నుకు రేటు డిసైడ్ చేసేది, దీని ధర వాళ్ళు కదా. మన రైతులు 4 నెలలు కష్టపడి పంట పండిస్తారు, మందు కొడతారు, ఎరువు కొడతారు, మిగతా అంతా కలుపు తీస్తారు. కష్టపడి 4 నెలలు కష్టపడితేనే చేతికి పంట వస్తుంది. చేతికి వచ్చిన పంటను మార్కెట్లో దళారులతోటి అమ్మిపించడం ఏంది? కాబట్టి మేము అంటది చేయము. రైతు పండించిన పంటను రైతే గిట్టుబాటు ధర చేయాలని చెప్పి మేము చట్టం చేస్తాము. రైతు ఏదైతే ఒక ఎకరకు ఎంత ఖర్చు చేసిండో ఎంత, దాన్ని 50% కలిపి రైతులు నిర్ణయించే ధరను మేము. గోవింద్ నాయక్ గారు, ఎప్పుడైనా రైతుల కోసం మాట్లాడుతున్న మీరు రైతు ఉద్యమంలో పాల్గొన్నారా? 100% రైతు ఉద్యమంలో పాల్గొన్నాం. ఢిల్లీ రైతు ఉద్యమంలో మేము పోయినాం. మా రాష్ట్రీయ కిసాన్ మోర్చా అని మాకు వింగు ఉన్నది, పోయినాము. 100% నేను పోరాటం చేసిన. ఇక్కడ కూడా పోరాటం చేసినాం పరిగిలో. లాస్ట్ ఇయర్ ప్రతిసారి రైతుల గురించి నేను ఒక రైతుని కదా, రైతు బిడ్డని, నాకు అన్నీ వచ్చు. నాగలి కొట్టడం వచ్చు, వ్యవసాయం చేయడం వచ్చు, రైతుల కష్టాలను కూడా నాకు తెలుసు. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. గోవింద్ నాయక్ గారు రైతు బిడ్డ, అదేవిధంగా ఒక విద్యావేత్త, ఒక సామాజికవేత్త అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు, తప్పకుండా. ప్రజల మనిషి. చివరిగా ప్రజల గోవింద్ నాయక్ గారు ప్రజల మనిషిగా నిలబడతాడు, తప్పకుండా. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఎల్లవేళలా నిరంతరం ఉంటాం, తప్పకుండా. ఈరోజు దేశంలో చూస్తుంటే విద్యా వ్యవస్థను ఎటు తీసుకుపోతుండ్రు? విద్యా వ్యవస్థ ఎటువైపు మలుతుంది? నిరుద్యోగం ఎటువైపు ఉంది? ఏ విధంగా ఈరోజు నిరుద్యోగాన్ని రూపుమాపడానికి మీ బహుజన్ ముక్తి పార్టీ పనిచేస్తుంది? మేము బహుజన్ ముక్తి పార్టీ, మాకు విద్యా పైన ఏది ఉందంటే, దేశంలో విద్య అనేది కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది. చదువు మీద అంటే ఈ దేశంలో ఎక్కువ రైతులకు అందరికీ అప్పు ఎక్కువ అవుతుంది. దేనికోసము? విద్య కోసమే, వైద్యం కోసమే. విద్య ఒక స్కూల్లో చదివించాలంటే ఎల్కేజీ పిల్లాడికి 2 లక్షలు 3 లక్షలు ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళు సంవత్సరానికి 1000లో కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు మొన్ననే మహారాష్ట్ర గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ. అంటే కొన్ని పార్టీలు, అది ఏంటి, శివసేన కలిసి అధికారంలో ఉన్నాయి. నేనేమంటున్నా, అక్కడ విద్యా వ్యవస్థ మొత్తం కార్పొరేట్ చేతిలో ఇచ్చేసిండ్రు. అంటే గవర్నమెంట్ స్కూళ్లను కూడా మెయింటెనెన్స్ చేయడానికి ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళకు అప్పగించిండ్రు. ఇది మీరు తెలుసుకోవాలి. విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ఎవరు కారకులు?
కార్పొరేట్ శక్తులే కారకులు. కార్పొరేట్ శక్తుల వెనుక ఉన్నది ఎవరు? కార్పొరేట్ శక్తుల వెనుక ఉన్నది భారతదేశ ప్రస్తుతం ఇప్పుడున్న భారత ప్రభుత్వమే 100%. దేశంలో రైల్వే పోయింది, ఫ్లైట్ వందే భారత్ రైళ్లు వస్తున్నాయి కదా, అన్ని పోయినాయి. ఒక్క రైలుని 30 సార్లు ఓపెనింగ్ చేసి ఇట్లా ప్రజలు అంటే దాన్ని ప్రజలు చూస్తుండ్రు కదా, అవగాహన చేస్తుండ్రు కదా, అన్ని పోయినాయి. ఇప్పుడు ఏమున్నది భారతదేశంలో విద్య వందే భారత్ రైలు. నేనేమంటున్నా, ప్రభుత్వం వందే భారత్ రైలులో మన వాళ్ళు ఎంతమంది ప్రయాణిస్తున్నారు? జనరల్ రైలు ఉంది, నేను రైల్లో ప్రయాణించిన వాడిని. కనీసం జనరల్ ఒక్క రైలుకు 2 డబ్బాలు జనరల్ డబ్బాలు కూడా సరిగ్గా లేని రోజులు ఉన్నాయి. ఇప్పుడు కనీసం 2 డబ్బాలు పెంచే స్తోమత లేదు ఇప్పుడున్న ప్రభుత్వాలు. మారుతున్న సమాజానికి అనుగుణంగా అభివృద్ధిలో భాగంగా వందే భారత్ నేనేమంటున్నా, రైలు వ్యవస్థలో రైలులో పేదవాళ్ళు, రైతులు, అంటే ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి పనిచేసి కూలి పని చేసే వాళ్ళు, లేబర్ వాళ్ళు పోతారు. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకొని పోలేరు కదా, ఏసీ డబ్బాలలో పోలేరు కదా. ఇంత పెద్ద రైలుల్లో ఇప్పుడు 2 డబ్బాలు ఉంటాయి జనరల్లో, ఇంకా 2 డబ్బాలు పెంచాలి. మా అధికారం వస్తే తప్పకుండా 5 డబ్బాలు జనరల్ ఉంటుంది రైల్వే. అధికారం 100%. 5 డబ్బాలు 3 డబ్బాలు పెంచుతాం. ఎందుకంటే భారతదేశం అనేది రైతుల పైన ఉంది, పేదల పైన ఉంది, పేదల పైన ఉంది. ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నదని చెప్తున్నా కానీ అభివృద్ధి చెందినని ఇప్పటికే చెప్తాను. దేశంలో నిరుద్యోగం పెరగడానికి గల కారణాలు ఏంటంటే? నిరుద్యోగం పెరగడానికి గల కారణం గవర్నమెంట్ వ్యవస్థ, గవర్నమెంట్ ఏదైతే ఆఫీసులు, గవర్నమెంట్ విధానం ఉందో అన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం. ఏముంటుంది, గవర్నమెంట్ వ్యవస్థ ఇది లాస్లో వచ్చిందని చెప్పి ప్రైవేట్ వాళ్ళకు అమ్మేయడం. అదే ప్రైవేటు వ్యవస్థలు నష్టంలో ఉంటే వాళ్ళకు లక్షల కోట్లు, వేల కోట్లు మాఫీ చేసేస్తారు. రేపు మీ యొక్క కూటమి అధికారంలోకి వస్తే బహుజన్ ముక్తి పార్టీ నిరుద్యోగుల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ మీ ఆలోచనను ఏ విధంగా ఉంటాయండి? మా బహుజన్ ముక్తి పార్టీ అధికారంలో వస్తే మేము చేసేది ఏంటి, నిరుద్యోగము తక్కువ కావాలంటే సింపుల్ ఉంది. ఎందుకు, ఇప్పుడు ప్రైవేటు మన గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం ప్రైవేట్ వాళ్ళకు అప్పగించారు, దాన్ని రిటర్న్ తీసుకుంటాం. 100% తీసుకుంటే ఆరు ఉద్యోగాలు పెరుగుతాయి, లక్షల కోట్ల ఉద్యోగాలు పెరుగుతాయి దేశంలో తప్పకుండా. మహిళలకు ఇప్పుడు మహిళలకు ఏంటి 33% రిజర్వేషన్ ఇచ్చింది కేంద్ర, అదే ఒక బిల్లు పాస్ అయింది దేశంలో. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో వాటా ఇప్పటివరకు చూపిస్తలేరు. మహిళలు జనాభా ప్రతిపాదిక రిజర్వేషన్ ఇచ్చేస్తాం వాళ్ళకు, తప్పకుండా మహిళలు అభివృద్ధి చెందుతారు. రిజర్వేషన్ పెంచుతారా మీ పార్టీ అధికారంలోకి వస్తే? మహిళా రిజర్వేషన్ పెంచుతారా? 50% రిజర్వేషన్ చేస్తాం. 100%. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అదే చెప్పింది కదా. ఎవరి జనాభా ఎంత ఉంటుందో దేశంలో మహిళలు ఎంత ఉన్నారో పురుషులు అంతే ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు మన దాంట్లో మన పురుషులలో సగభాగం మహిళలు కాబట్టి మహిళలకు కూడా సమాన వాటా ఇవ్వాలి కదా. మీ యొక్క కూటమి సమీకృత ప్రణాళికతోని పోతలేదు అని ప్రజల యొక్క భావన. ఇది ఎందుకు అనేది ఏం చెప్తున్నారు, నిజమైన ఎజెండా దేశంలో జరుగుతున్నది నిజం చెప్తున్నారు కాబట్టి చాలా మంది అబండాలు ఇస్తుంటారు. ఇది మేము చెప్పే రేపు మీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ప్రజల యొక్క చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదని నేను అంటున్నా. మీకు బలం ఏంటండి? నాకు బలం ఏమున్నది దేశంలో లేదా మా పార్లమెంట్లో అనుకుంటున్నా. పార్లమెంట్ లో చెవెళ్ళ పార్లమెంట్ లో ఈవెన్ దేశంలో మీ బలం ఏంటి? మా బలం ప్రజలు, ఈ పార్టీ స్ట్రెంత్ భారత రాజ్యాంగము, ప్రజలు మా బలం. నేను అంటున్నా 200 స్థానాలు. దేశం మొత్తంలో మీ పార్టీ ఎన్ని సెగ్మెంట్ పార్లమెంట్ సీట్లు గెలుస్తుందండి? దేశం మొత్తంలో మేము ఇప్పుడు గెలుపు ఓటమి అనేది పోరాటం చేసేది ఏముండదు. ఒకసారి ఒక యుద్ధం చాలు అంటే ఒక యుద్ధానికి పోవాలంటే నిరంతరము దాన్ని ప్రక్రియ నడుస్తుంటుంది యుద్ధం. అప్పుడే మనం యుద్ధం చేస్తే అది సాధ్యం కాదు. కాబట్టి ఆ యుద్ధానికి మా ఆబ్జెక్టివ్, మా గోల్ ఏందున్నది, 100% అధికారం సాధించాలి. బహుజన రాజ్యాధికారము భారతదేశంలో ఉండాలి, బహుజన జెండా ఎగరవేయాలి. సామ్రాట్ అశోకుడు మరియు ఛత్రపతి శివాజీ, బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజుల ఆలోచన విధానము
మళ్ళీ అదే రాజ్యం రావాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీ కూటమి ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అంటారండి? ఇంతకుముందు మేమేమన్నాము, మాకు 200 స్థానాలు మేము పోటీ చేసినాం. అందులో ఎన్ని గెలిచినా మేము ఒకవేళ అధికారంలో రాకున్నా కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా మేము సాధిస్తే 100% సాధిస్తాం. గోవింద్ నాయక్ గారు గెలిచినా ఓడినా ప్రజలలో ఉంటాడు అని మేము అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు. గతం నుంచి చూస్తున్నాను కదా. నాకు ఇప్పుడు ఈ 36 సంవత్సరాలు నేను ప్రజల్లోనే ఉన్నాను. ఇప్పటివరకు నా 10th క్లాస్ ఎడ్యుకేషన్ తప్పితే బాల్యంలో, అప్పటి నుండి ఇంటర్ నుంచి నాకు పోరాటం నిరంతరం ఉంది. తప్పకుండా ప్రజల్లో ఉంటాం. మీలాంటి నాయకులను, బహుజన బిడ్డలను గెలిపించుకోవాలని, మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మా T20 న్యూస్ తెలుగు ఛానల్ నుంచి మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నికల ప్రచారం ఉన్నా, ఎన్నో పనులున్నా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గోవింద్ నాయక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ గోవింద్ గారు. మీరు గెలవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ధన్యవాదాలు. T20 న్యూస్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు T20 న్యూస్ ను కూడా చూసి లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. T20 న్యూస్ తరపు నుండి నేను చెవెళ్ల పార్లమెంట్ ప్రజలకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన T20 న్యూస్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని, మంచం గుర్తు 5వ నంబర్ పైన ఒత్తి నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన T20 న్యూస్ యాజమాన్యానికి పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు. జై సేవాలాల్, బ్యాన్ ఈవీఎం, సేవ్ డెమోక్రసీ.